ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము హ్రీంకారాంబోజ భృంగిక, అంటే శృతి ప్రామాణిక శ్రీ విద్యలో పూర్వాంగము ఉత్తరాంగము సహితంగా మహా షోడశాక్షరి షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహామంత్రం చేసిన, అంటే ఏ బీజాక్షరమైనటువంటి దేవత ఉపాసన ఎవరు చేసినా శ్రీ విద్యలో దీంట్లో ఖచ్చితంగా మహాషోడశలో హ్రీం వస్తుంది. కాబట్టి మిగతా వాటిలో కూడా తక్కువ నీటిలో ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు. హ్రీం చేస్తే వచ్చేటువంటి ఈ బెనిఫిట్స్ మిగతా బీజాక్షరాల ద్వారా చేసిన మంత్రంలో ఉండవు. హ్రీంతో కూడిన మంత్రం ఏది చేసినా గూస్ బంప్స్ లాగా యాక్టివేషన్ అవుతుంది. తెలుసుకొని చేస్తే తన్మయంగా ఉంటాడనమాట. వేరే మంత్ర సాధన వలన ఆ విధమైన ఫీలింగ్స్ రావటం తక్కువ. అంటే ఇప్పుడు పూలు ఉన్నాయండి, అన్ని పూలు, అనేక రకాల పూలు, కొన్ని లక్షల రకములైన పూలు ఉన్నాయి. అలాగే లక్షల రకములైన మంత్ర సాధనలు ఉన్నాయి. ఎవరి కులానికి అంటే ఆధ్యాత్మిక భాషలో అధికార భేదాన్ని బట్టి మంత్ర సాధన అని ఉంటుంది. నేను పచ్చిగా పగలదీసి చెప్తున్నా, వాళ్ళ కులాలను బట్టి మంత్రాలు, దాని భేదం అది. అధికార భేదం అంటే కులాల భేదం, అర్థమైందండి? అదేంటంటే మరి అంటే ఒకటి, కొన్ని మంత్రాలు కొంతమంది చేయకూడదు. ఎందుకని చేయకూడదండి? మేమేం తక్కువ చేసామంటే మీ ఆహార అలవాట్లు, మీ లైఫ్ స్టైల్ వలన వచ్చే బెనిఫిట్స్ కంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతారు మీరు, అర్థమైందండి? ఇప్పుడు నేను చాలాసార్లు ఏం చెబుతానంటే, కొంతమంది నా దగ్గరికి వలసవాద మతాలకు సంబంధించిన కమ్యూనిటీలో ఆ మత బోధకులు, వలసవాద మత బోధకులు నా దగ్గరికి వచ్చేది నా ఆకర్షణ మంత్రం కానీ వశీకరణ మంత్రాలు అలా ఉన్నాయంట కదండి, మేము తెలుసుకున్నాం గూగుల్ ద్వారా. చెప్పండి అంటే నేను చెబుతాను, కానీ మీ మిస్సెస్ కూడా ఏదో ఒక మంత్రసాధన చేసేటట్టు చెప్తానండి అని చెప్పాను. ఎందుకనంటే ఏంటంటే ఈ మంత్రాలు చేస్తే మీకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, దానివల్ల మీకు లైంగిక శక్తి తగ్గిపోతుంది. మీరు ఇళ్లలో మామూలుగా నాన్ వెజిటేరియన్ వగైరా తిన్నారనుకో, ఇంట్లో ఆడవాళ్ళకేమో తగ్గదు కదా, దానివల్ల వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, వేరే అక్కడ ప్రమాదాలు పచ్చిగా చెప్పేస్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమర్థమైంది? కొన్ని మంత్రాలు కొంతమంది చెయ్యాలి, లేదు మేము హ్రీంకారం ఉన్నవి చెయ్యాలంటే భార్యాభర్తలు ఇద్దరు చేయాలి, కనీసం లలితా సహస్రనామం చేయాలి. వాళ్ళే కాకుండా వలసవాద మతాలు కాకుండా అంధ పరంపర ఆధ్యాత్మికం చేసేవాళ్ళైనా సరే మంత్రాలు చేసినప్పుడు ప్రాథమికంగా వాళ్ళ భార్యల చేత చదువు రాకపోయినా సరే వాళ్ళకి ఏదో ఒక ఖడ్గమాల్లో నామం ఏదో ఒకటి శబ్దార్థంగా నేర్పియాలి. అలా కాకుండా వీడొక్కడే చేస్తే ఆ అమ్మాయికి ఏం చేయకపోతే వాళ్ళ సంసారం మూడు ముక్కలా అవుతుంది. ఇంతకు మించి వివరణ కావాలంటే, స్వానుభవంగా కావాలంటే రండి, అడ్రస్లు చెబుతా చూసుకోండి. జంపు జులానీలు అయినటువంటి కుటుంబాల హిస్టరీలు, తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఏ విధమైన అనుమానంలో నేను అన్ని వివరంగా చెప్పగలను మంత్రశాస్త్రపరంగా. సర్లేండి, ఇంక చాలే, మాకు అర్థమైందంటే ఇప్పుడు పూలు అనేక రకాల పూలు ఉంటాయి. ఆ పూలలో ఉన్న తేనెటీగ తాగుతూ ఉంటుంది అన్నమాట. కానీ హ్రీంకారం గురించి వివరణ, కొన్ని కమలం అనబడే ఒక పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తేనెటీగ దాన్ని వాటేసుకొని కపిలింగ్ లాగా వదిలిపెట్టుకొని కూర్చుంటుంది ఎక్కువసేపు. ఎందుకని కమలం అంటే అంత ప్రేమ. అలాగే హ్రీంకారం ఉపాసించే సాధకుడిని బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపుని గుణాలు స్పీడ్గా వస్తాయి వాడికి. అంత శక్తివంతమైంది హ్రీంకారం అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ పద్మం చుట్టూ, ఆ కమలం చుట్టూ ఎక్కువసేపు తిరుగుతుందన్నమాట తేనెటీగ. మీరు భౌతికంగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. కాబట్టి
ఈ హ్రీంకారం అనబడే ఉపాసన చేస్తున్నప్పుడు వాడి చుట్టూ ఈ హ్రీం అనబడేటువంటి బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మస్వరూపుడు వాడికి ఎక్కువ సేపు ఉండటం కానీ వాడికి ఆ గుణాలు ఇవ్వటం కానీ శాంతి అనుగ్రహం కానీ జరుగుతుందన్నమాట. ఈనాటి నామరూప దేవత శక్తి సామర్థ్యముల రీత్యా నేటి హ్రీంకార పరబ్రహ్మ మంత్ర సాధన వల్ల మానవుడు అంటే ఎవరంటే మానవుడు అంటే భారతీయులు మాత్రమే. అదేనండి ఇక్కడ ఉన్నవాడు భారతీయులు. నేను శృతులు భారతీయులకి చెప్పారయ్యా. శృతులు ఎవరికి చెప్పారు? భారతీయులకి. వలసవాదులు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మన ఇష్టం స్మాష్ చేసి పొట్ట కూటి కోసం వాళ్ళ ఆధ్యాత్మికం మనకి ఏదో ఒక ప్రలోభాలతో మనకు తగిలించారు. అర్థమైందా? మన ఆధ్యాత్మికాన్ని గందరగోళం గజిబిజిగా పుస్తకాలు ఎక్కించి నానా చండాలం చేసేసారు. అర్థమైందండి? నా మాటలు నమ్మక్కర్లేదు. హిస్టరీలోకి వెళ్ళి న్యాచురల్గా సర్వే చేసి తెలుస్తుంది. సరే ఓకేలేండి. మేము ఈనాటి మీరు చెప్పే నామరూపదేవత మంత్రం చేసామనుకో, ఆ మంత్రం ఒకటి ఉంటుంది కదా, దానివల్ల అజేయుడుగా ఉండొచ్చు ఈ మంత్ర సాధన వలన. అదేంటంటే దీపము ఏదైనా మీరు న్యాచురల్ ఆయిల్తో తయారు చేసిన స్వానుభవంగా తయారు చేసిన ఆయిల్ పెట్టుకొని ఎదురుకుండా ఒక 3 రకాలైనటువంటి ఒత్తులు 3 దిశలు ఉండేటట్టుగా చూసుకొని, అంటే నేను చెప్పే తంత్రాల పరంగానో లేదా వేరేగా చెప్పట్లేదు. 3 ఒత్తుల వలన మీరు పోసే ఒరిజినల్లో ఉన్న ఆయిల్, ఆ ఆయిల్లో ఉన్న గుణాలు మీలోకి వస్తే ఈ మంత్రం చేస్తున్న గుణాలు అవి తొందరగా యాక్టివ్ అవడానికి చెప్తున్నాయి. యాంటీబయాటిక్గా నేను పులిహార ప్రవచనకారులాగా జిల్లేడు పూలతో పెట్టండి. తర్వాత ఏమో వాడు రాత్రిపూట వాడి పిల్లల్ని మెప్పించడం కోసం కొంతమంది ప్రవచనకారులు వాళ్ళ భార్యల పేరుతో కొన్ని డూప్లికేట్ ఆధ్యాత్మికాలు చెబుతారు. అవన్నీ నేను చెప్పను. శృతి ప్రామాణికంగా మీరు ఆయుర్వేద వస్తు గుణదీపి కూడా చూసుకోవచ్చు. యాక్టివేషన్ స్పీడ్గా అవడం కోసం చెప్తున్నాను 3 ఒత్తులని 3 పక్కల ఉంటుంది. అంతేగాని పొట్టకూటి వలసవాద ఆధ్యాత్మికం ప్రవచనాల ఆధ్యాత్మికం నేను చెప్పను. సరే చెప్పండి అంటే ఈ హ్రీంకారం ఈనాటి మంత్రం వలన దీపం అలా పెట్టుకొని ఆ దీపం మీద మీ యొక్క దృష్టి పెట్టి ఈనాటి నామరూప దేవత మంత్రం చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఆ బెనిఫిట్స్ ఏంటంటే అసలు ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఈ విశ్వమాయ పూర్తిగా నీ మీద తప్పుకుంటుంది ఖచ్చితంగా. ఒక 40 రోజులు నేను చెప్పిన ఇప్పుడు ఈనాటి నామరూపదేవత మంత్రం చేస్తే 40 రోజుల్లో విశ్వమాయ. నీకు గతంలో మాయ గురించి చాలా గుట్టలు చెప్పాను నేను. శృతులు ప్రామాణికంగా చూసుకోవచ్చు. ఆ మాయ తప్పుతుంది. కొద్ది కాలానికి ఏమవుతుంది? మాయ తప్పంగానే నీ ప్రారబ్ధ కర్మ నాశనం అయిపోతుంది. మాకెట తెలిసిద్దంటే నాశనం అయినట్టు ఎట్లా తెలిసిద్దంటే పొట్టివాడు పొడుగవుడు, పొడుగోడు పొట్టవుడు. మనో సంస్కారములు మారిపోతాయి. నీ 3 దేహములు చీల్చుకొని, అర్థమైందంటే భూమిలోంచి చీల్చుకొని వృక్షాలు బయటకు వచ్చినట్లు నీ 3 దేహాలను చీల్చుకొని ఏ తొడుగులు లేని నీ ఒరిజినల్ రూపం నీకు దర్శనం అవుతుంది. అర్థమైందండి? ఏ తొడుగు భూమి ఇప్పుడు విత్తనం భూమిలో పెట్టామండి, కనీసం అంత లోతైన పెడతాడుగా ఏదో ఒక విత్తనం. అది పైకి వచ్చినట్టు ఎన్ని పొరలు చీల్చుకొని వస్తుంది. ఆ పైకి రాగానే ఫలానా విత్తనం అంటావు. అలాగే హ్రీంకారం ఉన్నటువంటి కొన్ని మంత్రాలు చేస్తే నీ యొక్క తొడుగులు స్థూల సూక్ష్మ కారణ ఇలాంటి శరీరాలు అంతకుముందు కూడా చెప్పాను కొన్ని పేర్లు ఇవన్నీ చీల్చుకొని బయటకు వస్తుంది. సర్లేండి ఈనాటి నామరూపదేవత మంత్రం చెప్పండి అంటే కొన్ని కేరళ గురు శ్రీ విద్యా గురు పరంపరలో చేస్తారు. ఇది ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి కొద్ది మార్పులు చేర్పులు మీ గురు పరంపర. ఈ మంత్రం చేయడం వల్ల మాకేం బెనిఫిట్స్ వస్తాయి అవి కూడా చెబుతాం చూసుకోండి. శృతుల ప్రామాణికంగా మంత్రం ఏంటండి? ఐం హ్రీం శ్రీం ఓం శ్రీం ఓం
క్లీం హ్రీం క్లీం హ్రీం కయ్యేల హ్రీం ఓం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఆసాకాల ఆసాకాహాల హ్రీం ఐం హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం ఓం ఓం శ్రీం ఓం సకహాల సకల హ్రీం శ్రీం హ్రీం. ఇది కనుక శబ్ద అర్ధ జ్ఞానముతో గురుముఖత చేస్తే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందంటే చెప్పండి చూసుకుంటామంటే, లోకములో మానవులందరూ అంటే శృతుల జ్ఞానము లేనివారు, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇది అనుభవిస్తున్నాను, నాకు సుఖంగా ఉంది, బాగా ఫుల్ ఖుషిగా ఉంది, నేను బల కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కొంతమంది నేను బల కింద చేపెట్టి బాగా సంపాదిస్తున్నాను, ఓ మామూలుగా లేదు, ఎక్కడ పడితే అక్కడ గుట్టలు డబ్బులు ఉన్నాయి, సినిమాలో చూపిట్లా లేకపోతే రోజు యూట్యూబ్లో లంచగొండలు వీడియోలు కావాలి చూపిట్లా అట్లా డబ్బులు వస్తున్నాయి, నాకు దుఃఖం అనేది ఉండదు అని కొంతమంది ఏమో నా దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖం అంటే ఏంటి, నాకేమిటి కర్మ భగవంతుడా అంటే వగైరా ఈ టైపులో చాలామంది శృతుల జ్ఞానము లేని అంద పరంపర ఫిజికల్ ఆధ్యాత్మికం బాల్య అవస్థ తర్వాత ఆచరించేవాడు అనుకుంటూ ఉంటారు. సరే, ఈ లక్షణాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే అజ్ఞానం వల్ల మీరు గూగుల్లోకి వెళ్ళి అజ్ఞానం అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి, అస్మితం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, అభినివేశం అంటే ఏంటి అని చూసుకోండి. వీటి వల్ల మీకు ఆ లక్షణాలు వస్తున్నాయి. అదేంటంటే మాకు దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది అని కరెక్ట్ కాదంటారా, మేము అనుభవించే వీటి వల్ల మీరు అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు. అదే ఇది నా పెళ్ళం, దీంతో నేను ఆ సుఖం అనుభవిస్తాను నువ్వు అనుకుంటున్నావు, వీటి వల్ల అనుకుంటున్నావు అని చెప్పిన పేర్ల వలన రియాలిటీగా నువ్వేం అనుభవించట్లా సోదరా, గుర్తుపెట్టుకో. రియాలిటీగా నీ పెళ్ళంతో నువ్వేం సుఖం అనుభవించట్లేదు. నువ్వు ఈ 5 చూసుకో ఫస్ట్, గూగుల్కి వెళ్ళి తెలుస్తుంది. నీకు ఎవరు చెప్పడు ఇవి, పొట్టకూటోళ్ళు అసలు చెప్పరు, అర్థమైందా? గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకో. సరే, కొంతమంది నాది ఫలానా పేరంటే ఫలానా గోత్రం, మా తాతలు ముత్తాతలు బాగా టాపు అది ఇది పులిహార మాటలు చెప్తూ ఉంటారు. అంటే మొండితనం వలన బాగా డబ్బులు ఉన్నోళ్ళకి మొండితనం ఉంటుందండి. నాకు సుఖం బాగా ఉంది, హ్యాపీనెస్గా, అంటే నేను ఫలానా ఇష్టపడుతున్నాను, నా ఇష్టపడేదల్లా నేను చెప్పినట్టు ఉంటుంది. సరే, నాకు దుఃఖం అంటే తెలీదు. తర్వాత కొంతమంది ఏమో ఏంటి మాకు ఇరిటేట్గా ఉంటుంది, యావగింపుగా ఉంటుంది. తర్వాత ఏమో ఇలాంటి వాటి వలన ఇందాకటివి ఇవి వీటి వలన మీకు ఏం కలుగుతాయి అంటే 5 చెక్ చేసుకోండి. తర్వాత ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ బంధాన్ని కలిగిస్తాయి నీకు, అర్థమైందండి? ఈ మొత్తం నీకు ప్రతి మానవుడికి శృతుల జ్ఞానం లేని వాళ్ళకి గతంలో చెప్పారు సమ్ ప్లస్ లేకపోతే సమ్ ఈజ్ఈక్వల్ టు బంధం. నువ్వు సంబంధం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. సరే, ఈ కంటికి కనపడని రిలేషన్ సంబంధం, ఇప్పుడు ఇది మా చెల్లెలండి, మా అక్కయ్య అండి, మా బావ అండి, ఏదైనా ఒక ఆధారం చూపిరంటే ఆధారాలు ఉండవు, కంటికి కనపడవు రిలేషన్స్, అర్థమైందండి? అంటే ఈ కంటికి కనపడని ఈ రిలేషన్, ఈ శృతుల జ్ఞానం ఉన్నటువంటి ఆత్మజ్ఞానం కలిగితే ఆ కట్లు తెంచుకుంటేనే కానీ నువ్వు జీవించి ఉండగా ఈ రిలేషన్ అనబడే కట్లు, బాధ్యత వేరు, రిలేషన్ వేరు, అర్థమైందండి? బాధ్యతగా ఉండటం వేరు, రిలేషన్ వేరు. రిలేషన్ పెట్టుకొని ప్రతిదాని వాళ్ళ సుఖ దుఃఖాలు నువ్వు అనుభవించటం వలన నువ్వు జీవించి ఉండగానే కష్టాలు పడుతుంటున్నావు అన్నమాట. శృతి ప్రామాణిక శ్రీ విద్య దాంట్లో ఎప్పుడైతే ఆ రిలేషన్ లేకుండా బాధ్యతగా ఉంటావో హ్రీంకార జ్ఞానం వలన నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అప్పుడు నీకు అసలు రూపం తెలుస్తుంది, ఇలా తెలియదు. ఖచ్చితంగా భారతీయులైతే వాళ్ళకందరికీ కూడా శృతులకైతే వాళ్ళ ఒరిజినల్ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. మీకు శృతుల ఆధ్యాత్మికమే సత్యం, ఎవరికండి? భారతీయులకి.
అమెరికా వాళ్ళకి రష్యా వాళ్ళకి శుద్ధుల జ్ఞానం లేదు. వాళ్ళు గతంలో బాగా ఇప్పుడు తిరుపతిలో ఎంతమంది పోయి అన్నదానాలు వీటికి బాగా ఇస్తున్నారు డొనేషన్స్, గుళ్ళల్లో గోపురాల్లో అనాథ సత్రాలు అవి ఇవి రకరకాలు చేస్తుంటారు కదా. ఇలా బాగా దాన ధర్మాలు చేసే వాళ్ళందరూ భోగ భూముల్లో పుడతారు. భోగం అనుభవించడానికి ఇంద్రియాల భోగం అని అలా ఇలా. భారతీయులకి కర్మభూమి ఇది. కర్మ అనుభవించిన తర్వాత క్లోజ్. కానీ వీళ్ళు ఇవి చేయటం వల్ల నేను శ్రీశైలం వెళ్ళండి, ప్రతి సత్రంలో ఒక్క సత్రంలో 10 లారీలకు సరిపోయిన ఫోటోలు ఉంటాయి. ఏం ఫోటోలు అండి? 11 రూపాయలు, 22 రూపాయల నుంచి 20,000 రూపాయలు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళ ఫోటోలు, వాడి ముత్తాత, వాడి తాత, మనవడు, ముని మనవడితో సహా ఫోటోలు ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఇంకా ఇంతకుమించి ఏదో బాధపడతారు. దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పగలుగుతాను. సరే, ఈ విధమైన వాటి వల్ల ఉపయోగం ఉండదు, శుద్ధుల జ్ఞానం రాదు. మిగతా ఏ ఆధ్యాత్మికమైన బాల్యావస్థ తర్వాత మిథ్య. ఎవరికైనా, అంధ పరంపర అయినా, వలసవాద మతస్థులకైనా బాల్యావస్థ తర్వాత ఏ ఆధ్యాత్మిక ఫిజికల్గా ఆచరించిన మిథ్య జ్ఞానం అంటే ఏంటి గూగుల్కి చెక్ చేసుకోండి. నేను నీకు భారతదేశంలో జన్మ వచ్చింది పుట్టుక అంటే ఏ కులం వాడికైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ప్రారబ్ధం అనుభవించడానికి మాత్రమే, కర్మ అనుభవించడానికి మాత్రమే కర్మభూమిలో పుడతాడు. అలాంటి పరమ పవిత్రమైన నేల ఇది. అంటే గత జన్మల సర్వఫలితం ఈ మానవ శరీరం ద్వారా పోగొట్టుకోవటానికి ఒక ఛాన్స్. సరే, కానీ మీరు వలసవాద మతాల మాటలిని, అంధ పరంపర ప్రవచనకాలు, పీఠాధిపతుల మఠాధిపతులు, అవధతులు, బాబాలు, ఫకీర్లు మాటలు విని, శృతుల జ్ఞానము లేని వాళ్ళ మాటలు విని మళ్ళీ మీరు ఆచరిస్తున్న ఆధ్యాత్మికం వలన, వాళ్ళ మాటలని శృతుల్లోకి వెళ్ళకుండా మీరు ఆచరిస్తున్న ఆధ్యాత్మికం వల్ల నీచయోనులలో పుట్టే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు ఏదైనా ఉన్నదాన్ని మనం ఇప్పుడు కంటికి కనపడుతున్న పంచభూతాలని నమ్మాలి. వాటిని నమ్మకుండా కంటికి కనపడినటువంటి మీ ముత్త చచ్చిపోయాడయ్యా అని ఫోటో పెట్టుకున్నావు, ఓకే. ఎవడో కొత్తవాడు వచ్చాడు, వాడికి ఆయన ఎవడో తెలియదు, మా ముత్తాత ఏమంటాం, నా ముత్తాత అంటున్నాం అంతే, వాడి ముత్తాత కాదుగా. అర్థమైందా? ఇట్లా మీరు అన్ని ప్రశ్నించుకుంటూ వెళ్తుంటే ఫిజికల్ ఆధ్యాత్మికం కట్టకట్టి గోడ మీద పెట్టి బాల్యావస్థ తర్వాత శృతుల్లోకి వెళ్తారు. ఏమవుతుందండి? మేము శృతుల్లోకి వెళ్తే అప్పుడంటే నీవు భారతీయుడు అయితే నీకు అన్ని ఉపయోగాలు ఉంటాయి. అబ్బాయి, భోగభూమిలో పుట్టకుండా కర్మభూమిలో పుట్టానని అర్థమవుతుంది. జన్మలు కర్మలు నాకు కాదు అని చెప్పి అర్థమైపోతుంది. నీకు ఈ జన్మలు ఇబ్బంది, కర్మలు ఇబ్బంది, ప్రారబ్ధం క్షీణింప చేసుకోవటానికి భారతదేశంలో పుట్టావు. అది మీరు అలా చేయకుండా ఇలా చేశారనుకో, వేరే శృతి విరుద్ధంగా, మళ్ళీ కొత్త శరీరం వచ్చి నీ మీద కూర్చుంటుంది. అర్థమైందా? వేరే దేశంలో పుడతావు, ఇక్కడే పుట్టచ్చు, ఇక్కడ పుట్టకపోవచ్చు, అక్కడ కొత్త శరీరం వచ్చి నీ మీద కూర్చుంటుంది. అదేంటంటే నా మీద అట్లా కూర్చుంటుందండి కొత్త. నువ్వు అసలు కాదురా, నువ్వు బాడీరా నాయన. ఈ బాడీ పోగా నీకు బాడీ వస్తుంది, నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ సర్వకర్మలు ప్రారబ్ధమైనటువంటి శాస్త్రీయంగా కరిగిపోవాలంటే హ్రీంకార శరణ్యం, హ్రీంకార మంత్రార్థ జ్ఞాన మంత్రమే శరణ్యం. అలా జరగలేదు అనుకోండి, ఇప్పుడు మీరు మనసుతో, బుద్ధితో, శరీరంతో చేసే కర్మల వలన ఇంకొక శరీరం వచ్చి నీ మీద కూర్చుంటుంది. అలా కూర్చోకుండా నేటి మీ భార్య పిల్లలు కొత్త బాడీ వచ్చి మీ మీద కూర్చోకుంటానికి నేడు ఉన్న మీరు ముద్దులుగా చిలక పలుకుతుంటారు కదా మీ పెళ్ళాం పిల్లలతో. ఆడవాళ్ళు అయితే మగోళ్ళు, మగోళ్ళు అయితే ఆడవాళ్ళు.
వాళ్ళు ఎవ్వరు కూడా వగైరా వగైరా ఎవ్వడు ఏ పులిహోర కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఆ కొత్త బాడీ మీకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అందుకని ఆ బాధలు పడలేరని చెప్పి శృతుల్లో ఉంటాయి ఇవన్నీ. అందుకని ప్రారంధ కర్మని మరి ఎట్లా అంటే మాకు ఏదన్నా ఒక రెమెడీ అలా చెప్పండి, అది కూడా అనుభవిస్తామంటే ప్రారంధ కర్మని తిట్టుకోకుండా సుఖము వస్తే క్వార్టర్ బాటిల్ వేయటం, ఓ బిర్యానీ తినటం మానేసి ఏం చేయాలంటే హ్రీంకార మందరసారం చేయాలి. ఎప్పుడో సుఖం వస్తే. బాగా దుఃఖం వచ్చిందనుకోండి, ఫుల్ బాటిల్ మందేసి బొక్కబాలు రోడ్ల మీద పడుకోకుండా మళ్ళా హ్రీంకార మంత్రం చేయాలి. ఎక్కడ చేస్తామంటే నాకు చిన్న గదులు, అందులోనే తినాలి, అందులోనే ఏరగాలంటే బొచ్చుడు గుళ్ళు గోపురాలు వ్యాపార సంస్థలు ఎన్ని లేవు బయట చెప్పు. బయట ఆధ్యాత్మిక వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, బొచ్చుడు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళయ్యా, దేనికి వెళ్ళేది? మంత్రం చేసుకోవడానికి పో. వాళ్ళ వ్యాపారం వాళ్ళది, నీ వ్యాపారం నీది. వాళ్ళకి అంతకైతే ఒక 10 రూపాయలు పడి నీ వాడి కూర్చో, ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చొని మంత్రం చేసుకో. సుఖం వచ్చినా చేసుకో, దుఃఖం వచ్చినా చేసుకో. అప్పుడు ఏమని చెప్తాడు కృష్ణుడు? సుఖ దుఃఖాలు నీకు అంటవు, కర్మ ఫలితమే నీకు అంటదు. అవుతాడు కరెక్టే అండి, భగవద్గీత మొత్తం ఇట్లాగే చెప్పారు, మీరు ఇంకా పగలు తీసి చెప్తున్నారంటే అప్పుడు ఈ సమభావముతో రెండిటి ఫలితాలను హ్రీంకార పరమేశ్వరి పరంగా ఆచరిస్తే నీ ప్రారబ్ధ కర్మలు కొండలు కొండలు గుట్టలు గుట్టలు ఏమవుతుందండి? కరిగిపోతుంది సుమా. ఐసు తీసుకొచ్చి ఎండలో పెడితే ఏమవుతుంది చెప్పండి? నీ ప్రారబ్ధ కర్మ ఐసు దిమ్మ పట్టుకొచ్చావు, ఎండలో పెట్టావు, గంటకో 2 గంటలు కరిగిపోతుంది. అంతే నీ కర్మ. నీకు సుఖ దుఃఖములు రెండూ హ్రీంకార భోజ భృంగిక అనబడే ఈనాటి బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణికి వదిలేయండి మీరు మీ యొక్క ప్రారబ్ధ కర్మలు. అప్పుడు హ్రీంకార మందర సాధనతో మహాపౌరుషముతో, ఆధ్యాత్మిక పౌరుషం ఉండవు, ఫిజికల్ పౌరుషంగా ఆధ్యాత్మిక పౌరుషముతో మీరు జీవించి ఉండంగానే అబద్ధపు మోసపూరిత వంచన ద్రోహము అయిన అహంకారము నుంచి వేరు పడిపోతారు. అర్థమైందండి? ఊళ్ళోకి వెళ్ళండి, ఏమంటే మరి అబద్ధం అంటే ఏంటి, మోసపూరితం అంటే ఏంటి, వంచన అంటే ఏంటి, ద్రోహం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అహంకారాన్ని చూస్తూనే అర్థమవుతుంది. అప్పుడు అందులో నుంచి వేరు పడిపోతారు. సత్యమైన నిత్యమైన ఎవరండి? సత్యమైన నిత్యమైన బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అంశ నేను నాలో ఉంది కదా అని తెలుసుకుంటారు. అప్పుడు దానివల్ల ఒకేంటి తెలుసుకుంటామండి. అప్పుడు ఏమనుకుంటారు? నేను అది అయి ఉన్నానురా సోమా అని అనుకుంటారు. అప్పటిదాకా అనుకోరు. అప్పుడు శరీర సంబంధమైన ఇంద్రియాలు, ప్రాణాలు నీ ఊహల పల్లకీలు, నీ అపోహములు అన్నీ ఫటాఫట్ ధనాదం కిస్సా కలాస్. అర్థమైందండి? మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఊహల పల్లకి అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ప్రాణాలు అంటే ఏంటి చూసుకోండి. అవన్నీ ఓం నమ శివాయ. దేహము కూడా ఉన్నా లేనట్లే. విదేహముక్తి అంటే ఇది. అంతేగాని ఆడెవడో ఒక స్వామీజీ గడు సెటప్లు వేసి శక్తిపాతం ఇచ్చామండి, నాకు ఆడు తెలుసు, మా కళ్ళ కనుపు, ఇవన్నీ చెత్త కబ్బులు, వ్యాపార విషయాలు, శృతులలో ఉండవు. మీకు అనుమానం వస్తే శృతుల్లోకి వెళ్ళండి. ఏమంటే విదేహముక్తి అంటే ఏంటి అని అడగండి, సులువు తెలుస్తుంది. చూసుకోండి, నేను చెప్పింది చూడండి, నమ్మితే ఆచరించండి. లేదంటే మా కాళ్ళు మేము తిరిగి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చర్చీలు మసీదులు సమాధులు గుట్టలు తిరిగి మొత్తం కాళ్ళు చేతులు సచ్చుబడిపోయినాయి, మా వల్ల కాదండి, మేము ఇవన్నీ తెలుసుకోలేము. మీ పిల్లలకన్నా చెప్పండి, వాళ్ళని బాగుపడతారు, మీ వంశాలు తరించిపోతాయి. సరే, బాగా అంటే విదేహముక్తి అంటే ఏంటంటే ఫిజికల్గా ఏదైనా చెప్పండి. ఒక చిన్న ఉపమానం అంటే మందు కొట్టి మత్తెక్కినప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా ఏ విధంగా
బట్టలు లేకపోయినా రోడ్డు మీద పడిపోయి ఏ విధంగా పట్టించుకోడు. నేటి నామరూప దేవత పరమేశ్వరి యొక్క మంత్రధారణ చేస్తే ఆ జ్ఞానం వస్తే సిద్ధ పురుషుడిలాగా ఇప్పటికీ కడప దగ్గర సిద్ధవటం అని ఒకటి ఉంటుంది, శ్రీశైలానికి దక్షిణ ద్వారం, అక్కడికి వెళ్ళి సరి అయిన దమ్మునోడు ఏ మంత్రసారం చేసినా దెబ్బక పనులు అవుతాయి. ఎందుకు అవుతున్నాయి? సిద్ధ పురుషులు సంచరిస్తున్న వైబ్రేషన్స్ ఆ మట్టిలో ఉన్నాయి కాబట్టి. అర్థమైంది? అందుకని శ్రీశైలం దక్షిణ ద్వారం అంటారు దాన్ని. అది ఏ ఒక్క కామ్యమైన శృతి ప్రామాణికంగా చేస్తే అక్కడ సక్సెస్ అవుతారు. నేను అయ్యాను అని మీకు చెప్తున్నాను. దాని ఫిజికల్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కావాలంటే రెండు చూపిస్తాను. సర్లేండి, సిద్ధ పురుషుడులాగా మారిపోతారు అప్పుడు. ఏది ఈనాటి నామరూపదమ్మ ప్రారబ్ధ కర్మల వలన ఏర్పడిన శరీర స్పృహే లేకుండా పట్టించుకోకుండా కర్మ పూర్తి చేసుకుంటాడు. సరే, ఈ ప్రపంచములో, ఈ దృశ్య ప్రపంచములో మీకు ఇది ప్రపంచంలో ఈ దృశ్యం ఎవడు మీకు చెప్పడు. ఎందుకు చెప్పడు? మీ సొమ్ము బావిలోంచి తోడడానికి కుదరదు. ఇంకా బావి పైన మీరు గ్రిల్స్ చేస్తారు, నీళ్లు మీలోంచి కీర్తికాంత కనకంలో ఆ వ్యాపారస్తులకు పోకుండా మీరు కంచేస్తారు. అందుకని సరే, శృతుల ఆధ్యాత్మికానికి అప్పుడు మీరు దగ్గర అవుతారు. ఈనాటి నామరూప దేవత వలన విదేహ ముక్తి కలిగితే ఇక దానికి తిరిగి ఉండదన్నమాట. ఎవరో ఒకరు నాలాంటోడు రాసిన పొట్టకూటి గ్రంథములు, మంత్రాలకు తంత్రాలు యంత్రాలు అన్ని మసాలాలు, జీడిపప్పు మసాలాలు, వేరుశనగపప్పు మసాలాలు లాంటి మంత్రశాస్త్ర జ్యోతిష శాస్త్ర ఫలిత జ్యోతిష పుస్తకాలు నిజంగా ఋషులు ఎవరు చెప్పాలి, ఆ ఋషుల పేరుతో రాస్తారు వీళ్ళందరూ పట్టుకుంటోళ్ళు ఎక్కువ మంది. మీకు అనుమానం వస్తే ఆ పుస్తకం తీసుకోండి, రాసిన ఆయన ఎవరు చూడండి, ఆయన డిగ్రీలు చూడండి. ఆ డిగ్రీలు మొత్తం అయ్యేసరికి వాడికి 50 ఏళ్ళు పడుతుంది కదా. మరి 50 ఏళ్ళు ఆ డిగ్రీలు చదివి క్రైస్తవ మిషనరీలో 50 ఏళ్ళు చదివినప్పుడు వాడికి శృతుల్లో ఉన్నది ఏం తెలిసిద్దయ్యా? మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. అలా రాసినప్పుడు పుస్తకాలు పట్టుకొచ్చి మీరేదో పొద్దున్నే దేవుడి ముందు కూర్చొని కుక్కం పసుపులేసి గొడ్రాలి బిడ్డకి శ్రీమంతం చేస్తారా ఎవరన్నా? ఏ శృతిలో అయినా ఉంటుందా? చూడండి. సరే, పురాణ పురుషుల పేరుతో కొంతమంది కూడా చెబుతుంటారు, అయినా నమ్మవాకండి. ఏది మీరు ఎవడు ఏది చెప్పినా, నేను చెప్పినా మీ ఫోన్ తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, ఏ శృతిలో అయినా ఉన్నదా అని చూడండి. శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్రశాస్త్రాన్ని నేర్చుకోండి. అప్పుడు మీ డబ్బులు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవడు ఏ నాటికి ఆధ్యాత్మిక లూటీలు జరగవు. అర్థమైందండి? స్వస్తి.